కాకినాడ జిల్లా తునిలో తీవ్ర కలకలం రేపిన చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. చిన్నారి ఇంటి వద్ద అనుమానాస్పదంగా కనిపించిన కారే తనను ఢీకొట్టిందని చెప్పిన ఆమె బంధువు కోటేశ్వరరావు కొన్ని గంటల్లోనే మాట మార్చారు. అది దాడికే అదని కేవలం ప్రమాదం మాత్రమేనని స్పష్టం చేయడంతో ఈ కేసులో మిస్టరీ మరింత పెరిగింది. అసలు ఏం జరిగింది? చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యంపై నెల రోజులు దాటిన సందర్భంగా ఆమె బంధువులు చుట్టుపక్కల గ్రామాల్లో మిస్సింగ్ పోస్టర్లు అంటిస్తున్నారు. ఈ క్రమంలో నర్సీపట్నం సమీపంలో పోస్టర్ అంటిస్తున్న పాప బంధు కోటేశ్వరరావును ఆదివారం ఓ కారు ఢీకొట్టింది. ఈ ఘటనపై స్పందించిన ఆయన చిన్నారి కనిపించకుండా పోయిన రోజు వారి ఇంటి వద్ద అనుమానాస్పదంగా తిరిగిన కారే తనను ఢీకొట్టిందని తొలుత ఆరోపించారు. ఈ ఘటనతో పాప అదృశ్యానికి ఆ కారుకు సంబంధం ఉందని అనుమానాలు బలపడ్డాయి. దీంతో పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. అయితే ఈ ఆరోపణలు చేసిన కొన్ని గంటలకే కోటేశ్వరరావు తన మాటను వెనక్కి తీసుకున్నారు. తాను కంగారు కన్ఫ్యూజన్లో అలా చెప్పానని, తనను ఢీకొట్టిన కారు వేరని, పాప ఇంటి దగ్గర కనిపించిన కారు వేరని ఓ వీడియో ద్వారా వివరించారు. తనపై జరిగింది దాడి కాదని, కేవలం ఒక ప్రమాదం మాత్రమేనని ఆయన తేల్చి చెప్పడంతో దీంతో ఈ ఘటనపై దాడి కోణంలో దర్యాప్తు చేస్తున్న పోలీసులకు గందరగోళం ఏర్పడింది.